ఈరోజు వచ్చేసి అయితే మేము ఎగ్ ప్రొటెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాం. అది కూడా ఏంటంటే మా దగ్గర ఉన్న వస్తువులతో అయితే ఎగ్ వల్ల కూడా చూస్తాం. 12 అడుగుల దూరం నుంచి ఎగ్గునైతే కిందేస్తాం, అప్పుడు పలుగుగా చూద్దాం. ఇదే మా ఛాలెంజ్. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి అయితే థర్మాకోల్ ఉంది, ఎగ్స్ ఉన్నాయి, రాప్ పేపర్ ఉంది, డస్టర్ ఉంది, అండ్ మన రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, పేపర్స్, కార్డ్బోర్డ్, ప్లాస్టర్ అండ్ రెయిన్ కవర్. వీటిని అయితే ఉపయోగించి మేమైతే ఎగ్ వలకుండా చేస్తాం. ఫస్ట్ వచ్చేసి మేము దానికోసం ఏం చేస్తామంటే ఈ ఎగ్గును ఈ డస్టర్లను అయితే పెడతాం అన్నట్టు. దీని తర్వాత ఒక్కొక్క వస్తువును ఉపయోగించి ఎగ్గును అయితే వలకుండా చేస్తాం. ఇప్పుడైతే డస్టర్కి అయితే తోలు పెడుతున్నాం, మన గుడ్డిన్లో పట్టడానికి సమానంగా ఉండడానికి. బ్లేడ్ అయితే బాగుంది. ఎస్, అవును. ఓకే, మనకైతే ఎగ్ అయితే కరెక్ట్ కొంచెం సెట్ అయిపోయింది. దీన్ని చిన్న హోల్ చేసి మొత్తం చేద్దాం. సెట్ అయిందిరా, ఫిట్ అయింది కదా. కనిపిస్తలేదు ఏం బయటకు కనిపించడు కదా అసలు. గుడ్డు ఉన్నట్టు కూడా ఏర్పడతలేదు. చూడు పట్టుకో. అవును నిజమే. అంటే పలగది కింద వేస్తే కూడా పలగది మంచిగా. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఇప్పుడైతే మనకి గుడ్డు ఈ డస్టర్లను అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే ఈ రబ్బర్ అయితే ఉపయోగిస్తాం మనం. అన్ని రబ్బర్స్ ఇద్దామా? అన్నీ వద్దు, అన్నీ ఎత్తుంటుందా? వద్దు. ఓ కొట్టుకోబోతుంది. అది పెట్టేసి మేము ఫస్ట్ వచ్చేసేమో డస్టర్ అయితే ఉపయోగించినాం, నెక్స్ట్ వచ్చేసేమో రబ్బర్ బ్యాండ్ ఉపయోగించినాం, ఇప్పుడు వచ్చేసి థర్డ్ది థర్మాకోల్ ఉపయోగిస్తాం. మేము థర్డ్ వచ్చేసేమో మన థర్మాకోల్ ఉపయోగించినాం, ఇప్పుడు వచ్చేసేమో టేప్స్ అయితే వేస్తున్నాం. లాస్ట్ మన దాన్ని ఏమంటారు ఫ్యాక్టరీలో వేస్తారు కదా ప్యాకింగ్, సేమ్ అట్లనే పని చేసినవారా ఇంతకుముందు ఎప్పుడన్నా? చేయలేదు. అయ్యో చూసుకోవచ్చు, ఇంత పర్ఫెక్ట్గా చేసిండు అది చూడు. నాకు తెలిసి ఇట్లా వేసినా కానీ గుడ్డు వాళ్ళది కావచ్చు. పలగదు ఇప్పుడు, పలగదు కానీ ప్రొటెక్షన్ ఉంది దానికి. అవును, కాకపోతే ఏంటంటే మనం ఇవి కూడా ఉపయోగిద్దాం, ఎందుకని వచ్చేసి సేఫ్ సైడ్ అన్నీ ఉపయోగించిద్దాం. నెక్స్ట్ వచ్చేసి పేపర్స్ పెడదాం. పేపర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇది వేసిన తర్వాత రాప్ కవర్స్ పెట్టేద్దాం తర్వాత. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి మేమైతే రెయిన్ కవర్ అయితే ఉపయోగిస్తున్నాం. ఇప్పుడైతే రా పేపర్ అయితే ఉపయోగిస్తున్నాం మేము. నాకు తెలిసి ఇది మనోడు ప్యాక్ ఇస్తేనే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసారు కదా థర్మకోల్ మంచిగా ప్యాక్ చేసిండు. ఇటురా సార్ ఎట్లా ప్యాక్ చేస్తున్నావు చూపిద్దా. నిజంగా అసలు గుడ్డు పలుకుతుంది అంటారా? నాకైతే పలగదు అనిపిస్తుంది. చూసుకోవచ్చు మనోడు అయితే ఎంత మంచిగా ప్యాక్ చేసిండో మొత్తం. చూసి మనోడు ఏదన్నా ఉంటే మాత్రం మనోడికి ఇచ్చేది. కార్తిక్ ఓకే, నాకైతే గుడ్డు వాళ్ళు కదా 50% అనిపిస్తుంది. నీకు 50% 100% పలగదు. ప్యాక్ చేసింది నేను కాబట్టి. సరే, మేమైతే గుడ్డు వలవకుండా సేఫ్గా అయితే అన్ని ఉపయోగించినాం. నాకు తెలిసి అయితే ఇదైతే పలగదని అనుకుంటున్నాం. ఇక ఇంకోటి వచ్చేసి లాస్ట్ మా దగ్గర కార్డ్ బాక్స్ ఒకటే ఉంది. దీన్ని కూడా ఉపయోగించి పైకనైతే మనం వేసేద్దాం. చూసిరా ఇంట్లోనైతే పెట్టేసినాం. ఇంట్లోనైతే సపోర్ట్గా అయితే ఏం కూడా పెడతలేము మేము. దీన్ని అయితే ఇప్పుడు ప్యాక్ చేద్దాం. ఇంకెంతసేపు రా, ఇదే ఫ్యాక్టరీలో పని చేసినావు ఇది అని చెప్పి మాట్లాడుతూ గిద్ది ఎత్తలేదు టేపు. నువ్వు తీ మరి. తీస్తా ఇప్పుడు, తీస్తా. దొరికిందా? అది దొరుకుతుంది, ఇప్పుడే దొరుకుతుందా? తీ చూస్తా. ఇట్లా లేకపోతే రివర్స్ చూడాలి. ఓకే చూడు. మేమైతే మొత్తం అయితే ప్యాక్ చేసినాం. ఇప్పుడు ఇందులో మనకైతే ఎగ్ అవుతుంది. దానికోసం మీకు టెస్టింగ్ చూపెట్టడానికి అయితే ఈ ఎగ్ ఉంది కదా, దీన్ని మనోడైతే కింద పడేస్తాడు అన్నట్టు పండ్ల మీదకనే. ఇది వలుగుతుంది. ఒకవేళ ఇది వలుగుతుంది దీన్ని అయితే చూద్దాం. ఇది పలుకుతుంది కానీ అది పలగదని నా గ్యారంటీ. సరే, 100% పక్కా. ఇప్పుడైతే మేమైతే గుడ్డలనే తీస్తున్నాం. దీనికైతే ఏ ప్రొటెక్షన్ లేదు, ఏం లేదు. రెడీ? వేసారా కామ్? రెడీ, వేసాయి. మీరైతే చూసారు కదా ఎగ్ అయితే వలిగిపోయింది. ఇప్పుడైతే ఈ బాక్స్ని అయితే వేస్తున్నా కింద. రెడీ? ఓకే, 3, 2, 1 గో. మేమైతే ఏ ప్రొటెక్షన్ లేనిది గుడ్ అయితే నార్మల్ వేసినాం. అయితే అది వలిగిపోయింది. అన్ని మొత్తం మేమైతే ప్యాక్ చేసి మొత్తం ప్రొటెక్షన్ చేసింది అయితే వలిగిందో లేదో చూద్దాం. మీకు అయితే చూపిస్తాను అది కూడా రండి ఒకసారి. ఇప్పుడైతే ఇందులో ఉన్న గుడ్డు వలిగిందో లేదో చూద్దాం మనం. మొత్తం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. పార్ట్స్లో గుడ్డు ప్రొటెక్షన్ ఉందా లేదా చూద్దాం. ఇంత పెద్ద బాక్స్లో పెట్టినాక ఎందుకు ప్రొటెక్షన్ ఉండదు? ఖచ్చితంగా నా నమ్మకం. ఓపెన్ చేస్తున్నా.
ఓకే లాస్ట్ లేయర్ దగ్గరికి వచ్చింది. చూద్దాం గుడ్డు ఎలా ఉంది. నాకైతే ఏం పలిగినట్టు ఏం అనిపిస్తుంది, ఎందుకంటే పగిలితే సేఫే ఉంది, 100% సేఫ్ ఉంది. మీరైతే చూసారు కదా, మనం ప్రొడక్షన్ చేసిన గుడ్ అయితే వలగలేదు, నార్మల్ గుడ్ అయితే వలిగిపోయింది. ఓకేనా, ఇలాంటి వీడియోస్ అయితే మళ్ళీ మనం చూడడానికి అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, టేక్ కేర్, బాయ్ బాయ్.